సొలొమోను అందరికీ వందనాలు. దావీదు భక్తుడు రాసిన 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకును దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలంలో ఆయన నా పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటేను ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంటదని ఎత్తి నిన్ను ప్రార్థించుచున్నప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని త్రోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వమును వెళ్ళగొక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదు. నన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. దావీదు భక్తుడు దేవుని యందు సంతోషిస్తున్నాడు. ఆయన వెలుగుని యందు, రక్షణ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఆయన దేవుని చేత వ్యక్తిగతంగా నడిపింపబడుచున్నాడు. అలాగే దావీదు భక్తుడు నడిపించిన విధానం, గతంలో దావీదు భక్తుడిని నడిపించిన విధానం, దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పు కోసం ఈ అధ్యాయం చూస్తున్నాం. దేవుని యందు లోపమున్న భయముతో, వణుకుతోనూ దేవుని కృపను నూతనంగా అనుభవించాలనుకుంటున్నాడు. ఎంతో పశ్చాత్తాపం పడుతున్నాడు. తృణీకరించబడినను వానిగా తలస్తున్నాను అంటున్నాడు. పరలోకపు తండ్రిచే తృణీకరించబడ్డాను అనుకుంటున్నాడు, కానీ తన కుటుంబం చేత తృణీకరింపబడ్డానని అనుకుంటున్నాడు. దేవుడి నడిపింపు కావాలి ప్రతి మానవుడికి. అలాగే విడుదల కూడా కోరుకుంటున్నాడు. 12వ వచనం చూసినట్లయితే, అలాగే దేవుని మంచితనాన్ని మనం చూస్తాం. అతనిని రక్షించింది అతని విశ్వాసమే, అతనిని బలపరిచింది దేవుడే. ఒకసారి నేను కనుచూపు మేరలో విశాలమైన మైదానాలు తప్ప ఇంకేమీ లేవు. ప్రయాణం చాలా విసుగ్గా అనిపించింది. దానిని భిన్నంగా ఈ మధ్య మీ స్థలానికి చేసిన ప్రయాణం ఎంతో హాయిగా అనిపించింది. దారి పొడవున కొండలు, లోయలు. ఒక కొండ ఎక్కితే తరువాత ఏముందో అనే ఉత్సుకత, ఒక లోయ దాటి వస్తే మరోవైపు మరింత సౌందర్యం. కొండ క్రింద మేత వేస్తున్న గొర్రెల మందలు, అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్ళు, పచ్చని కొండల మీద కమ్ముకొస్తున్న తుఫాను, అద్భుతమైన దృశ్యం. ఈ కీర్తనలో మనం కొండల అందాలను చూస్తున్నాం. దేవుని యొక్క గొప్ప శక్తి మీద దావీదు నమ్మక ఉంచాడు. దేవుని అద్భుతమైన శక్తిని బట్టి దావీదే ఆనందిస్తున్నాడు. దావీదు నమ్మకం వట్టిది కాదు, గతించిన పోయే మతపరమైనది కాదు. అది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దావీదు యొక్క వ్యక్తిగత అనుభవాలు, అలాగే దావీదు యొక్క దేవుడు అనుసరించే విధానాలు, అలాగే
దేవుని వాగ్దానాల మీద. యెహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును అంటున్నాడు ఇక్కడ. యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుతును నా అనే వ్యక్తిగతమైన పలుకు చూడండి. దావీదు నమ్మకం వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంది. సంవత్సరాల తరబడి దావీదు ఎన్నో కఠినమైన పరిస్థితుల్లోకి తెచ్చాడు. ఎప్పుడు కూడా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. తప్పిపోయిన కుమారుని దృశ్యాన్ని చూడండి. ఒంటరిగా పందుల మేపుతూ ఇంటికి ఎంత దూరంగా ఉన్నాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి సేవకులు మంచి బాటలు వేసుకుంటారు, మంచి ఇళ్లలో నివసిస్తున్నారు, మంచి జీతం అందుకుంటున్నారు, వాళ్ళు గౌరవం బ్రతుకుతున్నారు. నేను ఇక్కడ అన్య దేశంలో ఉన్నాను, ఇక నేను ఇంటికి వెళ్తాను, నా తండ్రితో ఇలా చెప్తాను అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడో మరిచిపోయిన తన తండ్రి జ్ఞాపకాలను తిరిగి త్రవ్వుకున్నాడు. తండ్రి తనను కనీసం ఉదారంగా తన సేవకులను చూసినట్టే చూస్తాడు అనుకున్నాడు. తన తండ్రి సేవకులతో ఎలా ప్రవర్తించాడో, ప్రేమగా చూసేవాడో అతనికి తెలుసు. గనుక దావీదు తన కష్టకాలంలో దేవుని గూర్చి తనకు వ్యక్తిగతంగా తెలిసిన వాటి మీద ఆధారపడ్డాడు. నా శరీర మాంసం తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అంటున్నాడు. నన్ను రక్షించేది ఆయనదే. దేవుని మంచితనం. ఈ కీర్తనలో చివరిలో దావీదు మరోసారి భయం అనే లోయలో నుండి బయటికి వచ్చాడు. అతనిని రక్షించేది ఏది? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? దావీదు తన నమ్మకాన్ని మరల తన మనోఫలం మీద స్పష్టంగా చూడగలుగుతున్నాడు. నమ్మకం లేకపోతే నేనేమైపోదును అంటున్నాడు. దావీదు విశ్వాసం మరలా ఉన్నత శిఖరాలకు ఎగసింది. విశ్వాసమే అతడు నిరాశ ఊబిలో కూరుకుపోకుండా కాపాడింది. దేవుని మంచితనం తన మీద ధైర్యంగా నిలబడ్డాడు. మనం కూడా అలాగా నిలబడగలము. అతనిని బలపరిచింది ఏది? యెహోవా నా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, కనిపెట్టుకొని దేవుని కొరకు కనిపెట్టు, ఆయన సమయము కొరకు కనిపెట్టు. మన సమయము ఆయన చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడూ తొందరపడడు. ఆయన చేసిన వాగ్దానాలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం చేయవలసింది అంత సహనంతో కనిపెట్టడమే. సౌలు రాజు అదే చేయలేకపోయాడు. అతని అసహనం వలన అతని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దాని నుండి దావీదు జీవితకాలం పాఠాన్ని నేర్చుకున్నాడు. అతి క్లిష్ట పరిస్థితుల్లోనైనను సరే వేచి ఉండు అని మనకు నేర్పిస్తున్నాడు. భయపడిపోతూ, ఆందోళన పడుతూ, కంగారు పడుతూ మనం వేచి చూడనవసరం లేదు. ప్రశాంతంగా ఆయన సన్నిధిలో వేచి ఉందాం. ప్రార్థించుకుందాం. మనం కూడా దావీదు భక్తుడు వలె ఆయన రక్షణ గురించి మనం కూడా వేచి ఉండాల. సౌలు రాజు వలె తొందరపడకుండా, ఆందోళన చెందకుండా, భయపడకుండా అలాగే మనం వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మేము కూడా తండ్రి, నేను దావీదు భక్తుడు వలె నీ మీద నమ్మిక ఉంచి మా రక్షణ, మా ఆధారం నీ మాట కోసమే మేము వేచి చూసేలాగా కృప చూపించినైనా మాలో ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి భయం కానీ, కంగారుతనం కానీ ఉండకుండా కాపాడు. ప్రశాంతంగా నీ మీద ఆనుకునేటకు, నీ మాట మీద వేచి ఉండేటకు మేము నెమ్మదిగా ఉండేలాగా ఈ దినాన్ని నడిపించమని వేడుకుంటూ, విన్న వారి అందరూ కూడా నీ ప్రశాంతత, నెమ్మది దయచేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షలోమ్ అండి.